సో బేబీస్‌కి సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? హాయ్! నేను డాక్టర్ ఐవి పద్మావతి, నేనటాలజిస్ట్. 4 మంత్స్‌కి స్టార్ట్ చేయాలా? 6 మంత్స్‌కి స్టార్ట్ చేయాలా? 8 మంత్స్‌కి స్టార్ట్ చేయాలా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రీవియస్‌గా మనం పిల్లలకి 4 నెలలకే వీనింగ్ ఫుడ్స్ అని స్టార్ట్ చేసేవాళ్ళమే. కానీ ఇప్పుడు వీనింగ్ అనే పదాన్ని తీసేసి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనే పదాన్ని యాడ్ చేసాం. ఎందుకంటే 6 నెలల వరకు పిల్లలకి తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. సో 6 నెలల నుంచి మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్, ఇట్స్ నాట్ ఏ ఫుల్ ఫీడింగ్, జస్ట్ బేబీకి మనము తినడం ఎలాగనేది నేర్పించడానికి మాత్రమే స్టార్ట్ చేసేది. సో అది మెయిన్ ఫుడ్ అవ్వదు, మెయిన్ ఫుడ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే అవుతుంది. 6 కంప్లీటెడ్ మంత్స్కి స్టార్ట్ చేస్తాం. మరి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళు రెడీనెస్ని చెక్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో రెడీనెస్ అంటే బేబీ హెడ్ అండ్ నెక్ కంట్రోల్లో ఉందా లేదా, హోల్డ్ చేయగలుగుతుందా లేదా, విత్ సపోర్ట్తో కూర్చోగలుగుతుందా లేదా, మనం తింటుంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదా, అండ్ ఫుడ్ మనం దగ్గరకు పెడుతుంటే మౌత్ ఓపెన్ చేసి రెడీగా ఉందా లేదా. సో ఇలాంటి థింగ్స్ని మనం చెక్ చేసుకొని దెన్ మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. సో మరి కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏం స్టార్ట్ చేయాలి? రైస్ స్టార్ట్ చేయాలా, ఫ్రూట్ స్టార్ట్ చేయాలా, ప్యూరీ స్టార్ట్ చేయాలా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ కదా. ఫీడింగ్ ఇస్తుండగా చిన్న ఐటమ్ ఏదో ఒకటి మనం కాంప్లిమెంటరీగా పెడతాం. సో ఆ కాంప్లిమెంటరీగా ఏం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ బేబీకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ స్టార్ట్ చేయాలి. సో వెజ్ ప్యూరీస్ కానీ, ఐరన్ ఫార్టిఫైడ్ సీరియల్స్ కానీ మనం స్టార్ట్ చేయాలి. కానీ బేబీకి ఏం కావాలో తెలుసా? ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఇవి కావాలి. ఎందుకంటే అవి మాత్రమే తల్లిపాలలో సరిపడ్డా ఉండవు 6 నెలలు నిండిన తర్వాత. స్టార్టింగ్గా మనం ప్రోటీన్ పెడదామంటే బేబీకి డైజెస్ట్ అవ్వదు. సో అందుకనే మనం ఫస్ట్ ఐరన్ ఫార్టిఫైడ్ సీరియల్స్ ఆర్ ఫ్రూట్ ప్యూరీస్ కానీ పెడతాం. సో మీకు ఇంకా ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి తెలియాలంటే ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.